90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. చాలామంది పేరెంట్స్ సింగిల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే వాళ్ళేం మిస్ అవుతారో మనమేం మిస్ అవుతాము. అండ్ దాన్ని ప్రాపర్గా ఎలా గైడ్ చేయాలి, గైడ్ చేస్తే డెఫినెట్గా మన పిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఎలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజు గారు. సార్, సింగిల్ చైల్డ్ ఉండేటువంటి పేరెంట్స్కి అంటే ఈ వీడియోలో కొన్ని విషయాలు డెఫినెట్గా చెప్పాల్సినటువంటి, తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. లేదు అనుకుంటే దానివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. సో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? యాక్చువల్గా నాగరాజు గారు, ఇక్కడ సింగిల్ చైల్డ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలామంది ఆర్థిక సమస్యలు ఉన్నాయనో లేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసో ఏదో ఒక రీజన్తో మాత్రము సింగిల్ చైల్డ్కి పరిమితం అయిపోయారు చాలామంది కూడా. ఇది మనం చూస్తున్నాము. ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల ముందు నుంచి, ఒక 30 years బిఫోర్, 25 years బిఫోర్ ఆలోచించినట్లయితే మేమిద్దరము మాకిద్దరం అనే స్లోగన్ వినపడేది. అంటే ఇద్దరు అన్న మైండ్ సెట్ ఉండేది. అప్పుడు ఇద్దరు ఉండాలి, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, లేక అబ్బాయి అమ్మాయో ఇద్దరు అన్న కాన్సెప్ట్లో కొంతకాలం ప్రయాణం చేసాం మన భారతదేశంలో. ఆ తర్వాత ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అన్న నినాదం వచ్చింది. ఇది ఎంత బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ప్రజల మైండ్ సెట్ అయింది ఆ విధంగా. అంటే ఇప్పుడు ఒకరు ముద్దు, ఒకరే ముద్దు, ఇద్దరు వద్దు అని, రెండు వద్దు. ఎందుకు వద్దు అంటే ఒకరిని బాగా చూసుకుంటే చాలే, వారికి న్యాయం చేస్తే సరిపోతుందిలే, ఈరోజు పెరుగుతున్న ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలంటే ఒకరుంటే చాలే అన్న ఆలోచనలో ఒక మైండ్ సెట్ వచ్చేసింది దాదాపుగా. ఈరోజు ఎవరిని అడిగినా కానీ ఎంతమంది పిల్లలు అంటే ఒక్కరు అనే సమాధానం చాలా ఎక్కువగా వస్తుంది. ఇద్దరు అనే సమాధానం, ఇంకా రెండుకు మించి అయితే ఈ రోజు మనం ఆలోచన ఎక్కడ అందట్లేదు. ఒకప్పుడు రోజులు వేరు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా సింగిల్ చైల్డ్, ఒకే అమ్మాయి లేక ఒకే అబ్బాయి ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ, ఆ పేరెంట్స్ ఎలా ఉండాలి, అసలు ఆ చైల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే దీని మీద చాలా రీసెర్చెస్ జరిగాయి. అంటే ఒకరికన్నా ఎక్కువ పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలున్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఒక్కరే బాబు లేక ఒకే పాప ఉన్న మానసిక స్థితి ఎలా ఉంటుంది, దీని మీద అనేక శాంపిల్స్ తీసుకొని అనేక రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఖచ్చితంగా మానసిక పరిపక్వతలో కానివ్వండి, సోషలైజేషన్లో కానివ్వండి, కమ్యూనికేషన్లో కానివ్వండి, డిసిషన్ మేకింగ్లో కానివ్వండి డిఫరెన్స్ అనేది చూడటం జరిగింది. ఎందుకంటే ఒకే వయసులో ఉన్నటువంటి పిల్లలు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం ఉంటుంది, కలిసి ఆడుకోవటం ఉంటుంది, షేరింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, కొట్టుకోవటం ఉంటుంది, అలగడం ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సింగిల్ చైల్డ్ వ్యవహారానికి వచ్చేసరికి ఆ అవకాశం లేదు అన్నది. ఇప్పుడు ఇక్కడ రెండో వాదన ఏముంటుందంటే నాగరాజు గారు, అదేంటి మరి స్కూల్ ఉంది కదా, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బయట ఆడుకుంటారు కదా. కరెక్ట్, వాస్తవమే. అంటే ప్రాబ్లం ఉంది అంటే 100% ప్రాబ్లం ఉందని చెప్పట్లేదు ఇక్కడ మనం. అంటే బాబు స్కూల్కి వెళ్ళొచ్చు, పాప స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కాదనట్లేదు, కానీ స్కూల్ ఎంతసేపు ఉంటున్నారు, ఒక 6 గంటలు 8 గంటలు ఉంటారు అక్కడ. ఆ ఉన్నటువంటి 8 గంటలు కూడా పాఠాలు వినడము, అక్కడ ఉన్నటువంటి క్లాస్ వరకు అక్కడ ఒక టాస్క్ మీద ఉంటారు. అవును కదా, సోషలైజ్డ్ లైఫ్ కంప్లీట్గా గేమింగ్ అనే టైం ఒక పీరియడ్ ఉంటుందేమో. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఆడుకునే సమయం కూడా మహా అయితే గంటనో, గంటన్నర, 2 గంటల సమయం ఉంటుంది. మిగిలిన సమయం గమనిస్తే రోజులో ఎక్కువ భాగం ఇంట్లో గడుపుతారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఉదయం ఫ్రెష్ అవ్వడము, బ్రష్ చేసుకోవడము, టిఫిన్ చేయడము, భోజనం చేసే సమయంలో, మరి హాలిడేస్లో ఇవన్నీ కూడాను ఈ సమయం చాలా వాల్యుబుల్ టైం ఉంటుంది. ఈ టైంలో బాబు ఒంటరిగా ఉండడం, పాప ఒంటరిగా ఉండడం అనేది ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఎలా, ఉదాహరణ చూడండి, సింగిల్ చైల్డ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందంటే, ఎలాగో పేరెంట్స్కి మాకు ఒక్కడే ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉంది కదా, ఒకే పాప ఉందన్న ఫీలింగ్తో కొంచెం ఓవర్ కేరింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు, ఎక్కువ గారాబం కూడా చేస్తారు. అవునా లేదా? అంటే తనకి అవసరం, ఒక వస్తువుకి అవసరం రాకముందే అందించే ప్రయత్నం చేస్తారు, ఆకలి వేయకముందే భోజనం పెట్టే ప్రయత్నం చేస్తారు. అవునా లేదా? అంటే కంప్లీట్గా ప్యాంపరింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్యాంపరింగ్ వల్ల పేరెంట్స్ పిల్లవాడికి సహాయం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా అన్నది ఆలోచిస్తే ఒక రకంగా చెప్పాలంటే నష్టమే చేస్తున్నా అని చెప్పాలి. ఓవర్ ప్యాంపరింగ్ వల్ల లాసే అవుతుంది. మేము కేర్ చేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు. కేర్ చేయడం కాదు, అక్కడ వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ మిస్ అవుతుంది, ఒక ఫ్రీడమ్ అనేది మిస్ అవుతుంది. అది మనం గమనించాలి. ఉదాహరణ చూడండి, ఓ పిల్లవాడు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు పని చేసే ప్రయత్నములో పడతాడు, లేస్తాడు, ఏదో చేస్తాడు, నేర్చుకుంటాడు. ఈ ఓవర్ కేరింగ్లో ఏమవుతుంది నాగరాజు గారు, ఆ పడే అవకాశం ఇవ్వము వాడికి, నేర్చుకునే అవకాశం ఇవ్వము. ఎందుకంటే ఆ ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనమే పట్టుకొని నడిపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాడికి పడటం తెలియదు, లేవటము
తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే ఈ బేసిక్గా కొన్ని లాసెస్ అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆ బాబు కమ్యూనికేట్ చేయాలంటే ఎవరితో కమ్యూనికేట్ చేస్తాడు? ఖచ్చితంగా మదర్తో కమ్యూనికేట్ చేయాలి, లేక ఫాదర్తో కమ్యూనికేట్ చేయాలి. ఈరోజు లైఫ్ ఎలా ఉంది, ఎంత బిజీగా ఉంది. ఇద్దరు వర్క్ చేసేటువంటి ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంటే కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఒకే బాబు లేక ఒకే పాప, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. మరి ఇంట్లో బాబు ఎలా అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకోవడం కోసం పని మనిషి ఉంటారనమాట. అంటే పని మనిషితో కేరింగ్లో ఎంత కమ్యూనికేషన్ ఉంటుంది, ఎంత ర్యాపో బిల్డ్ అవుతుంది అంటే నిజంగా చెప్పాలంటే దానివల్ల లాసే ఉందని చెప్పాలి. అంటే బిజీ లైఫ్ వల్ల మదర్ కేర్ మిస్ అవుతుంది, ఫాదర్ కేర్ మిస్ అవుతుంది. ఆ టైంలో కనుక తన అన్నయ్యో చెల్లో అక్కో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ లేదన్న విషయం గుర్తుండదు, నాన్న లేదన్న విషయం గుర్తుండదు. ఇక్కడ అన్న చెల్లెని చూసుకోవచ్చు, అన్న తమ్ముడిని చూసుకునే అవకాశం ఉంటుంది, అక్క తమ్ముడిని చూసుకునే అవకాశం ఏదైతుందో ఇది ఇక్కడ మిస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అవుతున్నాయి. ఇక్కడ ఏమైంది, సోషలైజేషన్ మిస్ అవుతుంది. అంటే ఉదయం లేచిన కాడ నుంచి పలకరించడము, నవ్వడము, మాట్లాడము, ఏదో ప్రశ్నించడము, సమాధానం చెప్పడము, ఇవన్నీ కూడా సోషలైజేషన్లో భాగమే కదా. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బలంగా ఉపయోగపడుతున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకటే చైల్డ్ ఫిక్స్ అయిపోయింది, ఒకళ్ళే బాబు ఉన్నాడు, ఇప్పుడేం చేయాలన్నది క్వశ్చన్. ఇప్పుడు ఎలా కేర్ చేయాలి అంటే ఇప్పుడు మనం లాస్ అయిపోయిందంటే 100% లాస్ అయిందని చెప్పట్లేదు. 2-3 పిల్లలు ఉన్న దగ్గర కూడాను అవుట్ స్పోకెన్ లేకుండా ఉన్న పిల్లలు ఉంటారు, సోషలైజేషన్ స్కిల్స్ లేనటువంటి పిల్లలు ఉన్నారు, అవునా లేదా? మరి ఒకళ్ళు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, 2-3 పిల్లలు ఉన్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. ఓ విధంగా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాగరాజు గారు, పిల్లలతో సమయం ఎక్కువ కేటాయించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. మాట్లాడాలి అంటే నిజంగా చెప్పాలంటే మాట్లాడాలి అనటం కూడా తప్పే, వింటం అలవాటు చేసుకోవాలి, వాళ్ళని మాట్లాడే విధంగా చేయాలి, వాళ్ళు మాట్లాడాలి, కమ్యూనికేషన్ అక్కడి నుంచి మొదలవ్వాలి. అంటే బాబు ఒక ప్రశ్న ఎలాంటిది అడగాలంటే క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్ కాకుండా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్కూల్లో ఫలానా టీచర్ వచ్చిందా ఈరోజు అంటే వచ్చింది లేక రాలేదు, సమాధానం క్లోజ్ అయిపోయింది. ఈ టీచర్ ఈరోజు ఏమేమి చేసింది, ఏమేమి చెప్పింది, స్కూల్లో ఏమేమి చేశారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైపోయిందంటే ఇంకా ఓపెన్ ఎండెడ్ అనమాట, కంప్లీట్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. పిల్లల్ని మాట్లాడించడం మొదలు పెట్టాలి. ఇది ఫస్ట్ టిప్ నేను ఇవ్వాలనుకుంటుంది. సింగిల్ చైల్డ్ ఉంటే ఖచ్చితంగా మ్యాండటరీగా మీరు స్కూల్ నుంచి బాబు రాగానే ఏం జరిగిందో చెప్పరా, ఈరోజు ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారా, ఏం జరిగిందిరా, క్లాస్ ఎలా జరిగింది, హోంవర్క్ ఏం జరిగింది అని చెప్పేసి మాట్లాడించాలి. వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. ఇంకా మనం ఏదైనా స్టోరీ కథ చెప్పామనుకోండి, కథ చెప్తే ఆ కథ విన్న తర్వాత నువ్వు రిపీట్ చేయమని కూడా చెప్పాలి, కథ నీకేమవుతుందో నువ్వు చెప్పని చెప్పాలి. అంటే మాట్లాడించడం అలవాటు చేసినట్లయితే సోషలైజేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనము హెల్ప్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ రెండు ఉంది, మనం కేరింగ్ అనేది ఏదైతే ఉందో మనం ఏం చేస్తామంటే ప్రేమ చూపిస్తాము, దాని తగ్గట్టుగా పనిష్మెంట్స్ కూడా ఉండాలంట. నేను తల్లిదండ్రుల నుంచి పనిష్మెంట్ ఉండాలి. ఏంటంటే ఇది తప్పు అనే విషయం ఎప్పుడు అర్థమవుతుంది, పనిష్మెంట్ ఉంటే అర్థమవుతుంది. అది చిన్న పనిష్మెంటే, గద్దించడం కానివ్వండి, చిన్న దెబ్బ కొట్టడం కానివ్వండి, అంటాం కానివ్వండి, ఇది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రేమ ఎంత ఉందో గద్దించడం కూడాను, కోపం చేయడం కూడాను, చిన్న చిన్న శిక్షలు కూడాను, పనిష్మెంట్స్ కూడా బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాలంట. నేను వాడు ఏడుస్తాడేమో అని ముందే పేరెంట్స్ ఎడ్ చేస్తుంటారు, ఎందుకు ఒక్కడే ఉన్నాడు, ఒక్క పాపే ఉందని చెప్పేసి. అలా కాదు, మనం కొంచెం గుండె నిబ్బరం చేసుకొని వాడు ఏడవడంలోనే నేర్చుకుంటాడు, బాధపడటంలోనే నేర్చుకుంటాడు, కష్టపడటంలోనే నేర్చుకుంటాడు అన్న నిజాన్ని పేరెంట్స్ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఈ పని నువ్వు చేయించి వదిలేయండి, ఒక కంటితో గమనించుకుంటూ ఉన్నాడు తప్ప కంప్లీట్గా ఓవర్ కేరింగ్ చేయకూడదు. అతను చేసేటప్పుడు తప్పులు చేస్తాడు, చించేస్తాడు, తడిపేస్తాడు, పగలగొట్టేస్తాడు, లెట్ హర్ డూ చేయనివ్వండి. ఆ చేసే క్రమంలో నేర్చుకుంటాడు. ఇంకా విషయం ఏంటంటే స్కూల్స్లో ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్, ప్రతి యాక్టివిటీలో కూడా మీ ఆ సింగిల్ చైల్డ్ ఇన్వాల్వ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఏమేమి ఉన్నాయి, డ్రాయింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాడా, లేక అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి, మ్యూజిక్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, కరాటా క్లాసెస్, మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి. స్కూల్స్ ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ వచ్చేస్తున్నాయి. ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు? ఒకరికైనా ఎక్కువ పిల్లలు ఉన్నారనుకోండి, పట్టించుకోకపోవచ్చు, కానీ సింగిల్ చైల్డ్ విషయంలో మాత్రం మోర్ కేర్ కావాలి, ఇన్వాల్వ్మెంట్ యాక్టివిటీస్ విషయంలో. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలామంది ఏం చేస్తారంటే అరే బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే సేఫ్టీ ఉండదన్న ఆలోచనతో చాలామంది ఉంటారు. ఈరోజు సిటీ వాతావరణం అలా మారిపోయింది. అలా కాదు, నేనేమంటానంటే అపార్ట్మెంట్లో అయినా కానీ కనీసం 4-5 ఫ్యామిలీస్ ఉన్నది కాలనీలో బయటికి పంపించే ప్రయత్నం చేయండి. కనీసము ఒకళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్న ఇంటికి మీ బాబును పంపించండి, లేకపోతే వేరే పిల్లలు మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను బాగానే చూసుకుంటున్నాను కానీ నా ఫీలింగ్ తల్లిదండ్రులు పోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత బాగా చూసుకున్నా కానీ సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్న కమ్యూనికేషన్ నువ్వు ఇవ్వలేవు.
అవునా కదా? కాబట్టి పిల్లలు సేమ్ ఏజ్ గ్రూప్తో ఆడుకోవడం కోసం ఇంట్లో ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో తెలుస్తుంది, ఆ కేరింగ్ తెలుస్తుంది. వాళ్ళు గొడవ పడాలి, గొడవ పట్టడంలో నేర్చుకుంటారు. సమస్యలు క్రియేట్ అవ్వాలి, సమస్యల్ని క్లియర్ చేసుకోవడంలో వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఇలాంటి ఎన్విరాన్మెంట్ మనం ఎప్పుడైతే పేరెంట్స్ క్రియేట్ చేస్తామో ఖచ్చితంగా లేనితనం, ఒంటరితనాన్ని దూరం చేస్తామో ఆ ఒక షేరింగ్ అండ్ కేరింగ్ కాన్సెప్ట్ కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. మీకు ఏమనిపిస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా ఈరోజు? ఫేస్ చేస్తున్నారు సార్, చాలామంది ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నిజంగా ఏంటంటే నాగరాజు గారు, ఇగ్నోర్ చేయడం కనుక మనం చేస్తే పిల్లలు ఇంట్రావర్డ్గా మారిపోతారు. సింగిల్ చైల్డ్కి ఎక్కువ అవకాశం ఉంది, ఇంట్రావర్డ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్రావర్డ్గా అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మదర్ రెస్పాన్సిబిలిటీస్ మదర్ తీసుకోవాలి, ఫాదర్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్ తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ సింగిల్ చైల్డ్ విషయంలో సరిపోదు. అది 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు కేర్ చేసినా కానీ మిగిలినది టేక్ కేర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వాడే నేర్చుకుంటాడు, అన్నయ్యని చూసి నేర్చుకుంటాడు, తమ్ముడికి టీచ్ చేసి తమ్ముడికి టీచ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి గొడవ పడడము, అపార్థం అవ్వడము, మళ్ళీ అర్థం చేసుకోవడము, అడ్జస్ట్ అవ్వడము, త్యాగం చేయడము, ఇవన్నీ కూడా ఒకడు ఉన్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు అమ్మ నాన్న ఒక్కడే చేయాలనుకోండి, ఈ వీడు ఏ విషయంలో త్యాగం చేస్తాడు చెప్పండి? ఇంకా త్యాగం చేసే అవకాశం లేదు కదా. వాళ్ళేవిడికి చాక్లెట్లు ఇస్తారు, వాడేవిడికి ఆటబొమ్మలు ఇస్తారు, ఇతను ఇచ్చేది ఏం లేదు అక్కడ. కాబట్టి ఇలాంటిది రావాలంటే ఫ్రెండ్ సర్కిల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇష్టమైంది నువ్వు ఇవ్వడం మొదలుపెట్టు అని చెప్పాలి. గివింగ్ అలవాటు చేయాలి. ఈ ఆటబొమ్మ వాడు నచ్చింది కదా నువ్వు ఇవ్వు అని చెప్పాలి. ఆ ఇవ్వడం ఏదైతే ఉందో అక్కడ అలవాటు అవుతుంది. నాకు ఇష్టమైంది నేను ఇస్తున్నాను. ఇది లైఫ్ స్కిలే కదా. అది ఎదిగిన తర్వాత కావాల్సింది, వైఫ్ అండ్ హస్బెండ్లో కావాల్సింది ఏంటిది? అండర్స్టాండింగే, సర్దుకుపోవడమే. అది ఎక్కడి నుంచి రావాలి? ఇద్దరు అన్నదమ్ముల మధ్య రావాలి. లేదు, నో ప్రాబ్లం, ఫ్రెండ్స్తో అవి అలవాటుని తీసుకొచ్చి క్రియేట్ చేయండి. కాబట్టి మా పిల్లల్ని మేము చూసుకుంటాం, మేము సరిపోతామన్న ఆలోచన కొంచెం పక్కన పెట్టి ఆ ఏజ్ గ్రూప్ని ఒకటి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయవచ్చు అన్నది ఒక క్లారిటీ మనకి కూడా వస్తుంది. అనేక రీసెర్చెస్ చేసిన తర్వాత కూడా తెలిసింది ఏంటంటే గ్రూప్ని క్రియేట్ చేయండి అన్న సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా చాలామంది ఓన్గా క్వశ్చన్ చేసుకుంటారు, నేను ఎక్కడున్నాను, మీరు చెప్పిన పాయింట్లో నేను ఎక్కడున్నానని చెప్పేసి చెప్పాను. లేరా అంటే డాట్స్ కనెక్ట్ చేస్తే అన్ని దాంట్లోనూ ఉంటాము. ఎందుకంటే ఫుల్ఫిల్డ్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది, లేదంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారని దాని మీద మాత్రం ఆన్సర్ ఉండదు మనకి. అవును. అయితే ఇంకా చాలా విషయాల్లో నాగరాజు గారు, ఇప్పుడు సింగిల్ చైల్డ్ అని కానివ్వండి, మోర్ కానివ్వండి, వాళ్ళు సోషలైజేషన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే మాత్రము స్పెషల్ కేర్ తీసుకోవాలి. టీచర్స్తో మీటింగ్ చేయాలి, ప్రాబ్లం ఎక్కడో దాన్ని చేసి స్పెషల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చాలామందికి థెరపీస్ అవసరం ఉంటుంది నాగరాజు గారు. అవుట్ స్పోకెన్ లేని పిల్లలు చాలామంది ఉంటున్నారు వీళ్ళు, ఇంట్రావర్డ్గా ఉన్నవాళ్ళు. వాళ్ళు బయటికి రావాలంటే అసలు ఎందుకు అవుట్ స్పోకెన్గా వెళ్ళారో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే వాళ్ళని అవుట్ స్పోకెన్గా తీసుకురావచ్చు, ఇన్ఫీరియారిటీ నుంచి బయటికి తీసుకురావచ్చు పిల్లల్ని. ట్రూ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతూ ఉన్నాను, ఇటువంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఈ వాతావరణంలో పెరుగుతున్నారంటే చాలా భయాందోళనగా ఉంటుంది. అవును. అటువంటి వాళ్ళకి పర్సనల్గా మీ దగ్గర ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి నాగరాజు గారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఒక మనిషి గ్రోత్ అవ్వాలంటే ఏం కావాలంటారు? నాలెడ్జ్ కావాలి, లేక స్కిల్స్ కావాలంటారు. నేనంటాను కాదు, నాలెడ్జ్ స్కిల్స్ కాదు, లైఫ్ స్కిల్స్ కావాలంటాను నేను. అంటే మనిషి యొక్క బిహేవియర్ కావాలి. ఈ లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేస్తేనే మనిషిని డిజైన్ చేయొచ్చు. అందుకే లైఫ్ స్కిల్స్ గురించి మన దగ్గర అద్భుతమైన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి నాగరాజు గారు. దీనికి ఏంటంటే 12 hours ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను. ఎందుకంటే పేరెంట్స్ చెప్పని చాలా విషయాలు, స్కూల్లో టీచర్స్ చెప్పినట్టు అనేక విషయాలు ఉన్నాయి, పిల్లల జీవితానికి తెలియాల్సినటువంటి వాటి మీద డిజైన్ చేశాము. ఇవి ప్రతి పేరెంట్ కూడా ఈ వర్క్షాప్ తీసుకొని పిల్లలకు చూపించాలి, వాళ్ళు కూడా చూడాలి. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చండి మిమ్మల్ని? ఎస్ నాగరాజు గారు, ఇదేంటంటే ఆన్లైన్లో ఉంది, రికార్డెడ్ సెషన్. అది ఎప్పుడైనా కానీ వాళ్ళు ఈ యాక్సెస్ తీసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు, వాళ్ళు చూడాలి. 1-4 సార్లు ఈ వర్క్షాప్ చూడాలి. ఎందుకంటే పిల్లల జీవితానికి కావాల్సింది లైఫ్ స్కిల్స్. ఇలాంటి కోర్సెస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి మనకి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ అండి.